డాక్టర్ గారు, మీరు స్కిన్ కదా చూసేది. ఈ మధ్య ఏంటి మొక్కల మీద ఏమైనా రీసెర్చ్ స్టార్ట్ చేశారా? ఆ! మొక్కలు పెంచాలంటే రీసెర్చే అవసరం లేదు. యాక్చువల్లీ పొల్యూషన్ అంతా ఎక్కువైపోయింది. సో, అందరూ మొక్కలు పెంచండి. ఈ వీడియో మీకోసమే. సో, మనం అసలు మొక్కలు ఎందుకు పెంచాలి? బికాస్ అట్మాస్ఫియర్‌లో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. మీ అందరికీ తెలుసా కార్బన్ డయాక్సైడ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మరి ఆక్సిజన్ ఎలా పెంచాలి? అందరం ఆక్సిజన్ పైపులు పెట్టేసుకునే స్టేజ్ వస్తుంది ఫ్యూచర్‌లో. నువ్వంత హార్ష్గా మాట్లాడు. సో అలా జరగకుండా ఉండాలంటే ఆక్సిజన్ శాతం పెరగడానికి మొక్కలు హెల్ప్ అవుతాయి అన్నమాట. చాలా మందిలో ఈ డౌట్ ఉంది, మొక్కలు పెంచుతున్నాం కదా అని. మీరు పెంచే 1-2 మొక్కలు సరిపోవండి. అసలు మీరు పెంచుతున్నారా మొక్కలు అని మీరు అనుకుంటున్నారా? 300 వరకు మొక్కలు ఉన్నాయి, క్లినిక్లో కూడా చాలా ఉన్నాయి. మరి మీ అందరికీ నేను ఇవాళ చెప్పబోయేది, మొక్కలు పెంచడం వల్ల ఆక్సిజనేషన్ పెరుగుతుంది. ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్ నుంచి కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ అని వాటికి పేరు ఉంది. ఎందుకు ఇలాంటి పేరు వచ్చిందంటే కొన్ని మొక్కలు, ఎగ్జాంపుల్ సపోజ్ ఈ మొక్క కూడా ఆక్సిజన్ని ఎక్కువ లిబరేట్ చేస్తుంది. సో అలా ఆక్సిజన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఉండే అట్మాస్ఫియర్ అంతా ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకు సఫకేషన్ కానీ ఎలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ రావు. వీఆర్ ఇన్ ప్యూర్ ఆక్సిజన్ అండ్ ప్యూర్ ఎయిర్. కాబట్టి మొక్కల్ని పెంచడం కూడా చెప్పాలా ఒకళ్ళు. సో మొక్కల్ని పెంచడం వల్ల ఈ ఎండ శాతం ఎండలు 50 degrees ఉన్నాయని అనుకోవటం కాదు. మరి మొక్కలు పెంచితే అట్మాస్ఫియర్ కూడా కూల్ అవుద్ది కదా, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి. సో వై డోంట్ యూ ట్రై దిస్?